ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు. తులారాశిలో శుక్రగ్రహం. కుంభరాశిలో శని వక్రస్థితిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో రాహుగ్రహం. వృషభ రాశిలో గురుగ్రహం. మిథున రాశిలో కుజగ్రహం. సింహరాశిలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశి నుంచి చంద్రగ్రహం, రవి, బుధ, కేతు గ్రహాలు, శుక్రగ్రహం, అలాగే 9వ స్థానంలో వక్రించిన శనిగ్రహం, 10వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి కొంత అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. అక్కడ రాశ్యాధిపతి ఉచ్చలో ఉండడం, బుధాదిత్య యోగం పేరుతో ఉండడం, అలాగే కేతువుతో కూడా కలిసి ఉండడం అనేది ఒక విశేషం. వ్యయంలో గురువు గ్రహం ఉండడం, భాగ్యంలో శని గ్రహం ఉండడం, ఇవన్నీ కూడా విశేషాల కిందనే చెప్పుకోవాలి. అయితే కొన్ని గతంలోంచి ఉన్నప్పటికీ కూడా ఈ వారం ప్రత్యేకమైన మార్పులు కూడా కొన్ని ఉన్నాయి. వాటి యొక్క పవర్స్లో డిఫరెంట్ తేడా వచ్చేసింది. కాబట్టి ఇది అనుకూలమైన పరిస్థితికే చూపిస్తోంది. ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం కూడా సఫలమవుతుంది. గతంలో కంటే కొంత ధైర్యంగానే ఆలోచన చేయడం, మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా అనుకూలమైన స్థితిని కుజగ్రహ సంబంధంగా చూడవచ్చు. అలాగే వాక్స్థానం కూడా బాగుంది. మాట తీరు, వ్యవహారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆలోచన తీరు, ఆర్థిక విధానం కూడా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం సకాలంలో అందుబాటు అవుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ ధన విధానంలో అది అనుకూల పరిస్థితులు అన్నీ కూడా చూడవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. ఆ సఖ్యత సంతోషాలను ఇస్తుంటుంది. ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులకి ఈ వారం అనుకూలమైన స్థితిగానే చెప్పవచ్చు. అంటే మన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా తీసుకునే వాళ్ళకి, కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి, కొత్తగా అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. అలాగే విద్యా విషయాలు విద్యార్థులకి అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవటం, కొత్త విషయాల్లో పార్టిసిపేట్ చేయటం, ఇలాంటి విషయాలన్నీ కూడా బాగానే అనుకూలపడతాయి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ వారంలో కొత్త విద్యలు నేర్చుకోవడానికి, కొత్త భాషలు నేర్చుకోవడానికి, అలాంటి వాటన్నిటి కూడా అనుకూలపడే పరిస్థితి బాగానే కనబడుతుంది. ఈ వారం అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ వారం ప్రయత్నం చేస్తే ఇంకా బాగా సౌఖ్యంగా కుదురుతాయి. అలాగే ఆర్థికపరమైన విధానాల్లో శత్రు, రుణ, రోగ కారకాలన్నీ కూడా అనుకూలపడే అవకాశం ఉంది. అంటే శత్రు బాధ తొలగిపోతుంది, రుణ బాధ తగ్గిపోతుంది. మరి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా అనుకూలపడే అవకాశం ఎక్కువగానే ఉంది.
గురుగ్రహం కొంచెం మంచి ప్రభావంగా చూస్తోంది. కాబట్టి ఇది బాగా అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా బాగానే కుదిరే అవకాశం ఉంది. అయితే విభేదాలు ఉన్నవాళ్ళు విభేదాలు తొలగిపోతాయని అర్థం. అలాగే సమస్యాపూర్వకంగా ఉన్న విషయాలన్నింటిలో కూడా ఒక రాజీ ధోరణి లేకపోతే పరిష్కార ధోరణిగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే కొత్తగా డిపాజిట్లు చేయడం, మరి కొత్తగా ధన సేకరణ చేయటం, ఇలాంటి విషయాలకి కూడా అనుకూలమైన స్థితిగానే చెప్పవచ్చు. భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుంది. అలాగే పితృ సంబంధమైన మాతృ సంబంధమైన వ్యవహారాల్లో మంచి అనుకూలత కనపడుతుంది. స్థిరచర ఆస్తిపాస్తులకి విలువలు పెరుగుతాయని తెలుస్తోంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉంది. అయితే వీరు చేసే పనులకి మంచి గుర్తింపు వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక విధానంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి కొంతమందికి ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నది. ఉద్యోగ మార్పులు కోరుకునే వాళ్ళకి ఊరు మార్పు, ఇల్లు మార్పు, ఉద్యోగం మార్పు మొదలైన విషయాల్లో మార్పులు కోరుకునే వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. శుభ లక్షణాలు, శుభకార్యాలు ప్రారంభించడానికి రేపు శరన్నవరాత్రి ఆరంభంలో అనుకూలమైన రోజులే ఉంటాయి. కాబట్టి సమయం అనుకూలం కూడా బాగానే కుదురుతుంది. అయితే ఇప్పుడు చేసే ఉద్యోగ స్థానంలో అనుకూలత ఉంటుంది, కానీ అసంతృప్తి కూడా దాంతోపాటు ఉండి అక్కడి నుంచి మార్పులు చేర్పులు కోరుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి అయినప్పటికీ కూడా అందరికీ కాకపోయినా కొంతమంది మార్పులు కోరుకునే వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది అక్కడే ఉండే ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మనకి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా కలిగే అవకాశం ఉంది. మన దగ్గర ఉండే విద్యకు గుర్తింపు కలుగుతుంది. దానికి తగినటువంటి గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం బాగా ఉంటుంది. చేసిన పనికి గుర్తింపు లభించిందని అర్థం. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారాదులు చూసుకుంటే అన్నీ కూడా శుభలక్షణమైన ఖర్చులే ఉంటాయి. అలాగే భవిష్యత్తు అవసరాలకు తగినటువంటి ఖర్చులు కూడా చేయవలసి వస్తుంటుంది. అనుకూలమైన వాతావరణంగానే ఉంది. అంటే కొత్తగా ప్రత్యేకమైన ఇబ్బందికరమైన ఖర్చులు అయితే ఉండవు, సాధారణమైన ఖర్చులే ఉంటాయి. మాట తీరు అనుకూలంగా ఉండే అవకాశం కొంత బాగానే కుదురుతోంది. అన్ని రకాల విషయాల్లో అన్ని రంగాల్లో కూడా ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం కొంచెం శుభ లక్షణాలను ఎక్కువగానే చూసే అవకాశం కనబడుతుంది. ఇంకా మంచి అనుకూలత కలగడం కోసం ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.